పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గొప్ప మనసు చాటుకున్నాడు. దీనస్థితిలో ఉన్న సీనియర్ నటికి ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచాడు. నటి పావుల శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె పేరు చెబితే ఇప్పటి జనరేషన్ గుర్తుపట్టకపోవచ్చు, కానీ 90వ వారైతే వెంటనే చెప్పేస్తారు. ఉదయ్ కిరణ్, హీరో తరుణ్ చిత్రాల నుంచి చిరంజీవి, ఠాగూర్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరో సినిమాల్లో ఆమె కీలక పాత్రను పోషించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన ఆమె ప్రస్తుతం వయోభారంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె తన బాధలు వెలుబుచ్చుతున్నారు. అసలే ఒంటరి జీవితం, నడవలేని స్థితిలో ఉన్న కూతురు ఆర్థిక ఇబ్బందుల్లో కొంతకాలంగా పావుల శ్యామల ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించి తనకు ఆర్థిక సహాయాన్ని చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ తర్వాత ఆమెను అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో ఇటీవలే ఆమె ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ₹1,00,000 చెక్కు అందజేత అంటూ ఆ వీడియో వైరల్ అయింది. ఇక 50 ఏళ్లు కష్టపడి నటిగా బ్రతుకున్నారు. కానీ ఈ 3 ఏళ్ల నుంచి తన పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించిందని, కనీసం మాట్లాడే శక్తి కూడా తనలో లేదన్నారు. తన సమస్యలు చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పానంది. ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరు స్పందించలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్నారని, నటిగా ఒకప్పుడు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఎందరో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తాను ఆఖరికి ఆత్మహత్య చేసుకున్న స్థితిలో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం చికిత్స చేయించుకోలేక అవస్థలు పడుతున్నానని, ఇండస్ట్రీ పెద్దలు దయతలిచి తనకు సహాయం అందించాలని ఆమె కోరారు. ఇక ఆమె వీడియోకు చలించిన ఆకాష్ పూరి పావుల శ్యామలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అతడే స్వయంగా వెళ్లి ₹1,00,000 చెక్కును అందించారు. అనంతరం ఆమెతో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ₹1,00,000 సహాయం అందించిన ఆకాష్ భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆదుకుంటానని భరోసా కూడా ఇచ్చాడు. ఇక ఓల్డేజ్ హోంలో ఉన్న పావుల శ్యామలను కలిసిన ఆకాష్ పూరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక్క హిట్ లేదు. అయినా డైరెక్టర్ పూరి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆకాష్ ప్రస్తుతం హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 3-4 సినిమాలు చేసినా అతనికి చెప్పుకోదగిన హిట్ లేదు. చిరుత, బుజ్జిగాడు వంటి పలు చిత్రాలు టెయిల్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆంధ్రపురి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక తొలి చిత్రంలోనే ఫ్లాప్ అందుకున్న ఆకాష్ ఆ తర్వాత రొమాంటిక్ చిత్రంతో వచ్చాడు. ఇది కూడా ఆకాష్ కు హిట్ ఇవ్వలేకపోయింది. ఇటీవలే చోర్ బజార్ తో తన లక్ ని పరీక్షించేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా బోల్తా కొట్టింది. దీంతో ఈసారి ఎలాగైనా ఒక బిగ్ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్న ఆకాష్ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వింటున్న అతడు త్వరలోనే ఓ మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానంటూ ఆ మధ్య ఓ వీడియోలో చెప్పాడు.